ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగళ మా పరమ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి పదము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సుందరమైనటువంటి రక్షకులని మేము పాటలు పాడుతూ మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చినాం. మీకు పంతులు బట్టి మీకు పదము స్తోత్రాలు. తండ్రి, ఈ రోజున పరలోకంలో 1,00,00,000 దేవదూతలు ఆరాధిస్తూ ఉంటుండగా ఆ ఆరాధన కాకుండా నా ప్రజలు, నా సృష్టి కూడా నన్ను ఆరాధించాలని కోరిన వారై భూలోకంలో కొంతమందిని మీరు ఏర్పాటు చేసుకొని పాటల ద్వారా, మాటల ద్వారా, కార్యాల ద్వారా మిమ్మల్ని ఆరాధించే కృప మీరు మాకును దయచేస్తున్నారు బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున కోట్లాది ప్రజలు ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నారు. మేము కూడా వారిలో మమ్మల్ని కూడా లెక్కించి మా ఆరాధన కూడా స్వీకరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము.
ఇప్పటికే వచ్చిన బిడ్డల వాటి మీకు స్తోత్రాలు. వారు అవసరం వారు ఉంటున్నారు, వారిని నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, మేము ఆరాధించే మునుపు మీరేమై ఉన్నారో మేము తెలుసుకోవాలి. మీరు మాకేం చేశారో కూడా మేము తెలుసుకోవాలి. అప్పుడు మేమేమన్నామో మేము కూడా తెలుసుకోవాలి. అప్పుడు మేము మిమ్మల్ని ఆరాధించగలుగుతాము. కాబట్టి తండ్రి, ఈ విషయాలు మాకు తెలియచేయాలంటే మీ గ్రంథాన్ని మా చేతిలో ఉంచారు. మీ దాసుని మీద ఆత్మాభిషేకం దయచేయండి. సంఘంలో మీ ఆత్మను ఉంచండి. మందిర చుట్టూ మీ దూతలను కాపుదల ఉంచండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడితేనే మాకు తృప్తి. మానవులు మాట్లాడితే ఏమాత్రం కూడా తృప్తిగా ఉండదు. మీ వైపు చూస్తుండగా సహాయం చేయమని విధాలస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉందినా చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానించుకుందాము. ఆరాధనలో ప్రవేశిస్తాం. కీర్తన గ్రంథంలో 96 అధ్యాయము. కీర్తన గ్రంథము 96 అధ్యాయం. మొదటి 9 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తన 96 మొదటి 9 వచనాలు. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వంటి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములో యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని మనకుడి. చదవలేఖన భాగాన్ని ప్రభాషించి దీవించుగాక. ఇక్కడ మనం ఈ రోజున ఆరాధన కొరకై కూడుకొని ఉన్నాం. ఈ ఆరాధన పరలోక సంబంధించినటువంటిది, ప్రార్థనేమో భూలోకానికి సంబంధించినటువంటిది. అనగా మానవులైన మనము ప్రభుని అడగడాన్ని ప్రార్థన అంటారు. పరలోకంలో ఉన్న వారికి ఇంక అడిగే పని ఏమి లేదు. అయ్యా, అన్నీ మాకు చేసాయి కాబట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ మేము ఇక్కడే ఉంటామని పరలోకంలో దొరుకుతూ ఉంటుంది. అయినప్పటికీ కొందరికి భూలోకంలో ఆ దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారమే ఎవరైతే ఆరాధన యొక్క దర్శనము పొందుకుంటారో వారు మాత్రమే ప్రభుని ఆరాధించగలరు. ఆరాధన అంటే వర్షిప్ అంటారు. వర్షిప్ అంటే వర్త్షిప్ అంటారు. వర్త్ అంటే తగినటువంటి యోగ్యత. ఒక దేవుని మనము కనపరచాలన్నా, ఆయనను మహిమపరచాలన్నా, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నా మనము ఆయన దానికి యోగ్యుడై ఉండాలి. అందుకని నా సోదరులారా మనం ఆరాధించే మనకు ఆయన ఎవరో తెలుసుకోవాలి అనే దాని కొరకే బైబిల్ గ్రంథం ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ఎవరు, ఏమి చేస్తున్నాడు పాస్ట్ కాలంలో, ఏమి చేస్తున్నాడు ప్రజెంట్ కాలంలో, ఏమి చేయబోతున్నాడు ఫ్యూచర్ కాలంలో అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకపోతే ఏదైనా ఆరాధనే అంటారు. చేతులెత్తితే ఆరాధన అంటారు, హల్లెలూయా చెప్తే ఆరాధన అంటారు, మరి నాట్యాలు చేస్తే ఆరాధన అంటారు. ఆరాధన అనేది చాలా గొప్పది. పరలోకంలో వెళ్ళిన తర్వాత మనకి వేరే పని ఏమీ లేదు. ఆత్మస్వరూపం కాబట్టి, మహిమా స్వరూపం కాబట్టి, ఆకలి తప్పులు మనకు ఉండవు కాబట్టి, శరీర కోరికలు మనకు ఉండవు కాబట్టి దివారాత్రిలో ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధిస్తూ వస్తాము. అందుకనే ఆరాధనకు ముంగుర్తిగా భూలోకంలో ప్రభు ఆ దర్శనాన్ని
దేవజనుడు భగత్ సింగ్ గారు మరి ఆయనకు ప్రభు ఆ దర్శనము ఇచ్చాడు. అంతకుముందు ఏ చర్చిలోనైనా వెళ్ళటము, 2 పాటలు పాడటము, పాస్టర్ గారు వాక్యం చెప్పటము, ప్రార్థన చేసుకోవడము, కానుకలు తీసుకొని రావడము, ఇదే జరుగుతుంది ప్రతి చర్చిలో కూడా. కానీ దేవజనుడు భగత్ సింగ్ గారు వచ్చిన తర్వాత ఆరాధన ప్రత్యక్షత ప్రపంచం అంతా కూడా తెలియచేయబడింది. అందుకనే మన సంఘంలో యాక్చువల్గా మన హైదరాబాదు అక్కడైతే 3 వర్తమానాలు ఉంటాయి. అయితే మన యొక్క బ్రాంచీల్లో మాత్రమే 2 వర్తమానాలు ఉంటాయి. ఎందుకు అక్కడ 3 వర్తమానాలు ఉంటాయంటే, మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుంటాడు మొదటి వర్తమానంలో, రెండవదిగా ఒక విశ్వాసి ఏమై ఉన్నాడో తెలుసుకుంటాడు రెండవ వర్తమానంలో, మూడవది అనేక మంది కొత్త వారు వస్తారు, వారికి ప్రభు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, అట్టి వారి కొరకై రక్షణ గురించి బోధించే దాని కొరకై 3వ వర్తమానం అక్కడ ఉంటూ ఉన్నది. అయితే మనం ప్రభుని ఆరాధించమనుకో, ప్రభు ఏమై ఉన్నాడో మనం ఎరిగినటువంటి వారు తప్పనిసరిగా ప్రభుని ఆరాధిస్తారు. యోహాను సువార్త 4:3 ఏమంటున్నాడంటే, నన్ను ఆరాధించువారు అట్టి వారు కావాలని ఆయన కోరుచున్నాడు. He is desired for such true worship people, those who want to worship him in the spirit and the truth. ఆత్మలో సత్యములో ఆరాధించే వారి కొరకై he is searching and seeking, అంటే ఆయన వెతుకుతున్నాడంట. వెతకడం అంటే అర్థం ఏంటి? ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, మరి వెతకాల్సిన పని ఎందుకు వస్తుంది అంటే, అన్ని సంఘాల్లో మరి అలా ఆయన కోరుకున్నటువంటి ఆరాధన ఉండదు. అందుకనే ఆయన నిజమైన ఆరాధికులు ఎవరు, నన్ను ఎరిగినటువంటి వారు ఎవరు, నన్ను చేర్చుకున్న వారు ఎవరు, నన్ను ఘనపరుస్తున్న వారు ఎవరు, నా మాట వింటున్న వారు ఎవరు, నా మార్గంలో నడుస్తున్న వారు ఎవరు, ఎవరంటే నేను భయపడుతున్నారు, ఇలాంటి వారి అందరినీ కూడా ఆయన ఏం చేస్తారంటే మరి సరిచేస్తా వస్తారు. అందుకని అలాంటి వారి ఆరాధన కావాలని కోరుకుంటున్నాడు. అందుకని ప్రియులారా, ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తే మరి అనేక సందర్భాల్లో ఆరాధనలు ఉంటాయి. కానీ భక్తుడైన దావీదు ఏమంటున్నాడు అంటే, ఒక మాట చెప్తుంటున్నాడు అక్కడ 8వ వచనం అంటున్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అనే మాట చాలు. యెహోవా నామము ఎందుకు ఆ మాట అన్నారంటే, దేవుడికి మానవులు ఎవరు పేర్లు పెట్టేంత స్థాయి మానవుడికి ఎవరికి కూడా లేదు. ఎందుకంటే మనకు దేవుడు పేరు పెట్టాడు, కానీ మనం దేవుడిని పెడతామా? దేవుడు మనం సృష్టించేది కానీ మనం దేవుడు సృష్టిస్తామా? అందుకని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన తగినటువంటి మహిమ అనేది అర్థం చేసుకోవాలనుకుంటే, యెహోవా అనగా అది ఎవరు పెట్టినటువంటి పేరు కాదు. హీబ్రూ భాషలో ఉన్నవాడు అనువాడను. మోషే అడిగాడు, అయ్యా నేను వెళ్తున్నాను రైటే, వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి కొరకాయి, మరి వాళ్ళు అడుగుతారు నీ దేవుడి పేరు ఏమంటే నేనేం చెప్పన్నప్పుడు, దేవుడే సాక్షాత్తుగా నోటితో చెప్పాడు. మానవులు పెట్టిన పేరు కాదు ప్రియులారా. ఈనాడు మానవులు 3 దేవతలు అన్నారు, 33 కోట్ల దేవతలు అన్నారు, ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, అది వారి యొక్క ఇష్టమే. కానీ ఇక్కడ స్వయంగా ప్రభు తన నోటి నుండి చెప్పాడు, నా పేరు ఏంటంటే యెహోవా. అంటే ఏంటయ్యా? నేను ఉన్నవాడను అనువాడను. అంటే దాని అర్థం ఏంటి? నేను జీవించేవాడను, నేను మాట్లాడేవాడను, నేను చూసేవాడను, నేను తోడుగా ఉండేవాడను, నేను ధైర్యపరిచేవాడను, నేను ఆదరించేవాడను, నేను శిక్షించేవాడను. అది నా పేరు. కాబట్టి పిల్లరా, దేవుడికి మనం ఏమీ పేరు పెట్టలేమనే విషయాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ తగినటువంటి యొక్క 2వ మాట ఏమన్నా తెలిసిన, ఆయనకు నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అని అన్నారు. ఆయన తగినటువంటి మహిమ అనగా ఈ యెహోవా ఆయన ఏం చేశాడు కాబట్టి ఆయన మహిమ చెల్లించాలా అని మనం చూస్తే, ఈ కీర్తన గ్రంథము కానీ, యెషయా గ్రంథము కానీ, ఇర్మీయా గ్రంథము కానీ, దాదాపుగా వచ్చిన అన్ని గ్రంథాల్లో కూడా మనం చూసేదంటే ఆయన యొక్క సృష్టి యొక్క రహస్యము. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఆయన సృష్టికర్త, ఆయన నిన్ను సృష్టించాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదట. అందుకని ఆయన అనే మాట ఏంటంటే, నీ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు అంటున్నాడు. నీ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు అంటున్నాడు.
కాబట్టి నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు, సమస్త జీవులను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు, ఆకాశ నక్షత్రాలను సృష్టించాడు, పంచభూతాలన్నీ సృష్టించాడు. ఇప్పుడు ఇంత గొప్ప ఆయనకి మనం ఏ మహిమ చెల్లించగలం? ఇంత గొప్ప ఆయనకి మనం ఏ మహిమ చెల్లించగలం? ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంత్రి వచ్చారంటే ఆయనకి అంత ఘనత ఇస్తారో తెలుసా? వెనక ముందు ప్రక్కన, అటు ప్రక్కన, ఇటు ప్రక్కన, ఆ డ్రెస్సులు వేసుకొని, ఈ డ్రెస్సులు వేసుకొని, జెండాలు పట్టుకొని తెగవుతా పోతూ ఉంటారే. ఒక చిన్న మంత్రి 5 సంవత్సరాలు తను చేసేటటువంటి పని, ఆ కొంత పని కొరకు ఆయనకి అంత ఘనత ఇస్తావే. సర్వ ప్రపంచాన్ని చేసినటువంటి ఈయనకి మనం ఎంత ఘనత ఇవ్వాలా? అందుకని మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలా, ప్రభువా నేను నిన్ను ఆరాధించమన్నప్పుడు నీవేమై ఉన్నావో చెప్పయ్యా, నీవేమై ఉన్నావో చెప్పయ్యా. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నేనేమై ఉన్నానంటే నీ సృష్టికర్త అయి ఉన్నానని జ్ఞాపకం చేసుకోమన్నాడు. సరే అయిపోయింది, సృష్టికర్త అయిపోయింది. మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకోవాలంటే రెండోది ఆయన చెప్తున్నాడు, నేను నీ రక్షణకర్తని జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రక్షణకర్త అంటే రక్షించువాడు. ఈ దినము మనందరం కూడా ఆరోగ్యకరంగా ఉండి దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నామంటే వారంతా మనం కాపాడలేదా, మనల్ని రక్షించలేదా, మనం పోషించలేదా, మనకు ఆరోగ్యం ఇవ్వలేదా? దానినే కృతజ్ఞత అంటారు. ఈరోజు ఎందుకు రావాలని అంటే స్తుతి అనేటటువంటిది ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలా, కృతజ్ఞత అనేటటువంటిది ఆయన ఏమి చేశాడో తెలుసుకోవాలి. అప్పుడు నిజమైనటువంటి యొక్క ఆరాధన మన యొక్క దీనిలో నుంచి బయటకు వస్తూ ఉంటున్నది. ప్రియులారా, ప్రభువా వారంతా కాపాడేవు, పోషించేవు, సంరక్షించేవు, భద్రత అన్నిచ్చావు. ప్రభువా నన్ను క్షేమకరంగా నీ మందిరాన్ని నడిపించావు. కృతజ్ఞతగా నా నోటి ద్వారా నా తండ్రి అని పిలిచి నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నా తండ్రిని పిలిచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆ మాట అనలేదా? ఏదో ఆరాధన అనుకుంటే ఏదో ఊహించుకుంటారు. ఓ ఈ రీతిగా ఆ రీతిగా కవిత్వం చెప్పుకుంటూ రకరకాలుగా వాళ్ళలాగా ఏమి చేయాల్సి పని లేదు. ఒక్క మాట చాలు నీ నోటితోటి, నీ నోటితో ఒక్క మాట చాలు. అయ్యా వారంతా నన్ను కాపాడు, నన్ను పోషించావు, ఆత్మీయంగా ఉంచావు, నీకు వందనాలు అయ్యా. అదే ఆరాధన అంటే. రక్షణకర్త, సృష్టికర్త, రెండవది రక్షణకర్త, మూడవది ఏం చెప్పండి సార్? నీకే నేను ఆదరణకర్తను అని అన్నాడు. ఆదరణకర్త అంటే ఏంటి అర్థము? ఆదరణ లేనటువంటి సమయాల్లో చాలాసార్లు ఆదరణ కోల్పోతాం. భార్యలు భర్తల ద్వారా మరి ఆదరణ కోల్పోతారు, బిడ్డలు కోల్పోతారు, తల్లిదండ్రులు కోల్పోతారు, స్నేహితులు కోల్పోతారు. అనేక సందర్భాల్లో వృద్ధాప్యం బట్టి మనం కోల్పోతూ వస్తాము, ఒంటరితన జీవితాన్ని బట్టి కోల్పోతూ వస్తాము, మన ఉద్యోగాల్లో కోల్పోతూ వస్తాము. ఈ సమయంలో మనం ఆదరించేది ఎవరు? ఈ సమయంలో మనం ధైర్యపరిచేది ఎవరు? మన దగ్గరికి వచ్చి మనం ఆదరించేవాడు ఎవరు? అందుకని అన్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను అని అన్నాడు. తల్లి అయినా నిన్ను మర్చును కానీ నేను నిన్ను మర్చిపోను. కొన్ని సంవత్సరాల క్రిందట నాలాంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. మరి ఇతర దేశంలో జరిగినటువంటి సంగతి ఆయన పేరు థామస్ గారు, మంచి దైవ సేవకుడు ఆయన. ఆయన ఏం చెప్తున్నది, ఆయన ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి వచ్చి పాస్టర్ గారు దేవుడు నాకేం మేలు చేశాడు, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని బాధలే, నాకు అన్ని ఇబ్బందులే, ఎందుకు ఇంత కష్టాలు పెట్టాడు అని అన్నాడు. అప్పుడు దైవసేవకుడు ఆలోచన చేశాడు. నీకు ఎలా జవాబు చెప్పాలని ఆలోచన చేసి ఒక మాట చెప్పాడు. అమ్మా ఒక పని చేస్తావు నువ్వు అన్నాడు. ఏమి అని అన్నాడు. దేవుడు నేను చాలా కష్టాలు పెట్టాడు కదమ్మా, నువ్వు ఒక పని చేయి అన్నాడు. ఏం చేయమంటావు పాస్టర్ గారు అన్నాడు. నీ భుజాన్ని ఉన్న బిడ్డను కింద పడేసేయమ్మా అని అన్నాడు. అలా చూస్తుందంట. ఇదేంటి భుజాన్ని ఉన్న బిడ్డను కింద పడేయమంటుంది? చూస్తుందంట. ఏంటమ్మా పడేయలేదు అంటే, అదేంటండి చిన్న బిడ్డను ఎట్లా పడేసాను నేను అని అంటాను. కాదమ్మా, ₹1,00,000 ఇస్తాను నేను పడేసేసే, నీకెందుకు కింద పడే అన్నానంట. ₹1,00,000 ఇస్తావా నువ్వు? నా బిడ్డను కింద పడేయమంటావా? నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కూడా నా బిడ్డను పడేసే పని లేదు అన్నానంట. నీ బిడ్డ కొరికే నీవు ₹1,00,00,000 ఇచ్చినా పడైపోతే నిన్ను సృష్టించిన దేవుడు నేను ఎట్లా పడేస్తాను అనుకుంటున్నావు? నిన్ను సృష్టించిన దేవుడు నేను ఎట్లా మర్చిపోతాడు అనుకుంటున్నావు?
ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆయన మన సృష్టికర్త, ఆయన మన రక్షణకర్త, ఆయన మన ఆదరణకర్త, మన ఆదరించేవాడు. మన బిడ్డ కొరకై ఇంత ప్రాణం పెట్టుకుంటామే, మన బిడ్డ కొరకై ఇంతగా ప్రేమించుకుంటామే. ఆ బిడ్డ మనతో కొంతకాలమే ఉంటాడు, కొంతకాలం అయితే మనం విడిచిపెట్టిపోతాడు ఆ బిడ్డ. అయితే నిత్యముగా ఉండే నీ పరలోకపు తండ్రి ఆయన ఎందుకు నీ మీద అంత ప్రేమ చూపించడానికి గల కారణం ఏంటి? దేవదూతలు అడిగినారంట, అయ్యా మేము పరలోకం నుండి రాత్రి పగుళ్ళు ఒకటే పనిగా నిన్ను ఆరాధిస్తూ గొప్ప చేస్తూ ఇదే పనిగా చేస్తూ ఉంటామే. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, చేయరాని కార్యాలు చేస్తున్నటువంటి ఆ మానవుల కొరకు ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ అని అడిగినారట. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? దేవదూతలారా, నా రూపం మీకు ఇవ్వలేదు, నా శ్వాస మీకు ఇవ్వలేదు, నా ప్రాణం మీకు ఇవ్వలేదు, నా ఆత్మను మీకు ఇవ్వలేదు. నా శక్తి ద్వారా మీకు మనమేది లేకుండా మాత్రమే నేను మిమ్మల్ని సృష్టించాను. మహిమ శరీరాలు మీకు ఇచ్చాను. ఆకలి దప్పులు మీకు ఉండవు, కష్ట సుఖాలు మీకు తెలియదు, బాధలు మీకు తెలియదు. కాబట్టి మీకు ఏం తెలుసు ప్రజలు పడే కష్టాలు? వాడు ఎందుకు దొంగలైపోతున్నారు, వాడు ఎందుకు మోసగాళ్ళు అయిపోతున్నారు, వాడు ఎందుకు త్రాగుపోతులు అయిపోతున్నారు, వాడు ఎందుకు తిండిపోతులు అయిపోతున్నారు? దానికి కారణం మీకు తెలిసినా? నేను నా శరీరాన్ని, నా రూపాన్ని వాళ్ళకి ఇచ్చాను. తెలుసు కదా, ఆది కాండంలో ఆయన మట్టితోటి శరీరాన్ని తయారు చేసి ఏం చేస్తాడు? నాసికారంధ్రములో జీవవాయువులు ఊదాడు. అది నా ప్రాణము, అది నా ప్రాణము. కాబట్టి నేను నరుడు ఎవరు అంటే నా ప్రాణము, నా బిడ్డ. నేను ఎలాగ మర్చిపోతాను దేవదూతలారా? అందుకొరకే నేను భూలోకానికి వెళ్ళేది, అందుకొరకే నేను భూలోకంలో నివసించినది, అందుకొరకే రోగుల దగ్గరికి వెళ్ళి రోగాలు బాగు చేశాను, దయ్యాలు పట్టిన వారి దగ్గరికి వెళ్ళి దయ్యాలు బాగు చేశాను, చనిపోయిన వారిని లేవనెత్తాను, తుఫాను వచ్చిన వారిని కూడా ఆ పరిస్థితిలో ఎందుకున్నానంటే నా బిడ్డలు వారు. ఏనాడైనా తలుసుకున్నావు ఈ ప్రేమ? ఈ ప్రేమ తలుసుకుంటే ఎవరైనా ఆరాధన చేయకుండా ఉంటారా? ప్రభువును స్తుతించకుండా ఉంటారా? ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. ప్రభువా, ఆరాధన చేయబోతున్నప్పుడు నీ ప్రేమ ఇంత గొప్పదా, నీ ఆలోచన ఇంత గొప్పదా, నీ మహిమ ఇంత గొప్పదా? నాకు తగిన మహిమను మీరు చెల్లించమంటున్నారే. ఏమిటా మహిమ అంటే? ఇంత మహిమ, దౌర్భాగ్యుడైనటువంటి నా కొరకే ఇంత మహిమ. చూడండి ప్రియులారా, అందుకనే కీర్తనకారుడు దావీదు రాస్తూ ఆయన ఏమన్నాడంటే, ఆయనకు తగిన మహిమ మీరు చెల్లించాలి, ఆయనకు తగిన మహిమ మీరు చెల్లించాలి. మరి చెల్లిస్తున్నామా? ఆయన మహిమను చెల్లిస్తున్నామా? అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఒకసారి ప్రయాణం వెళ్తూ ఉంటున్నాడు. ఆయనతో పాటు చాలామంది సైనికులు కూడా వెళ్తూ ఉంటున్నారు. ఒక భిక్షగాడు ఎదురొచ్చాడు. భిక్షగాడు అటు వెళ్తూ అటు ప్రక్కగా తొలగిపోతున్నప్పుడు అలెగ్జాండర్ ఆగి ఆ భిక్షగాడికి పిలవమని చెప్పాడు. దగ్గరికి పిలిచాడంట. పిలిచిన తర్వాత, అయ్యా నాకేం కావాలా, 2 నాణాలు అయ్యా చాలు అన్నాడంట. అప్పుడు ఆయన ప్రక్కన ఉన్నటువంటి సైన్యాధికారికి చెప్పాడంట, అక్కడ ఉన్నటువంటి మూటలో ఉన్నటువంటి యొక్క మొత్తం ఆ భిక్షగాడికి పడేయమని చెప్పేశాడంట. ఆయన అన్నటువంటి సైన్యాధిపతి, వాడు పేదవాడు, వాడు దిక్కులేనివాడు, వాడు అడుక్కునేవాడు, వాడికి ఏంటండి అయ్యా ఇంత ఇవ్వడం ఎందుకో, 2 కాసులు ఇస్తే సరిపోతుంది కదా అని అన్నాడంట. అప్పుడు అలెగ్జాండర్ గారు నవ్వి, ఆయన బట్టి కాదు, నేనెవరో తెలుసుకో. నేనెవరో తెలుసుకుంటే అర్థం ఏంటి? ప్రపంచాన్ని జయించింది నేనే, ప్రపంచాన్ని గడగడలాడించింది నేనే. ఈనాడు ప్రపంచానికి మొత్తం కూడా ఆస్తి నా చేతిలో ఉన్నది. అలాంటి వాడిని 2 కాసులు ఇస్తానా నేను అతనికి? 2 రూపాయలు ఇస్తానా నేను అతనికి? నా స్థాయి ఏంటో ఒకసారి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? అదే దేవుని యొక్క స్థాయి. ఈ లోక సంబంధమైనటువంటి అలెగ్జాండరే అంత స్థాయిలో మాట్లాడినప్పుడు సర్వలోకాన్ని సృష్టించి పరిపాలిస్తూ పోషిస్తున్నటువంటి ఆ దేవుడు ఏ స్థాయిలో మాట్లాడుతాడో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని నా ప్రియమైన సోదరీశ్వరుడా, ప్రభుని ఆరాధించు మనకు ఆయన ఏమై ఉన్నాడు ప్రభువా.
నీవేమై ఉన్నావు ప్రభువా? ఇంత గొప్ప స్థాయిలో ఉన్నావా? నేను గమనించలేకపోయినాను. ఈనాడు నాకు భోజనం వచ్చిందంటే నీ ద్వారా వచ్చింది. వస్త్రం ధరించుకున్నానంటే నీ ద్వారా వచ్చింది. లేకపోతే నేను ఈ రోజున మరి నా సొంత నివాసంలో నేను ఉంటున్నానంటే అది నీ ద్వారా వచ్చింది. లేక రిటైర్ అయిపోయే పెన్షన్ నాకు వస్తున్నదంటే అది నీ ద్వారా వచ్చింది. ఏదైనా సరే నీ ద్వారా వచ్చిందనే నోటి నుంచి ఎప్పుడైనా అన్నామా మనం? అట్లెందుకంటాము? నేను పనిచేశాను, టీచర్ అయిపోయినాను, నాకు రిటైర్ అయిపోయింది, నా పెన్షన్ వస్తుందని మా సిస్టర్ గారు అన్నారు అనుకోండి. అన్నర్లే అలాగా అన్నారు అనుకోండి. అంటే ఎవరి మీద? మన మీద మనము ఆధారపడినట్లు. అందుకనే ప్రియమైన సోదరులారా, ప్రభు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఆయన తగిన మహిమను మనము చెల్లించాలి. అది ఒక భాగంలో మనం చూస్తూ వచ్చాం. రెండో మాటలోకి వస్తాం చూడండి. మరి ఇప్పుడు మనం చూస్తే నైవేద్యాన్ని తీసుకొని ఆయన ఆవరణలోకి రండి అని అన్నాడు. ఏం తీసుకొని రమ్మన్నాడు? నైవేద్యం అంటే మీకు తెలుసు కదా, మన భారతీయులు చేసినంతా ఇక్కడే ఉంటుంది. మీకు మొట్టమొదటి చెప్తాను, బైబిలు భారతీయులంతా చేసేది ఒకటే. పాత నిబంధన మన హిందూ తత్వం మొత్తం ఒకటే. ఎందుకంటే ఆ యూదులు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేశారు కాబట్టి ఈనాడు పేర్లు మార్చుకొని రకరకాలుగా చేస్తూ ఉంటున్నారు. అందుకని నైవేద్యం అనే మాట ఇక్కడ కనబడుతున్నది. కానీ నైవేద్యము అనగా ఎందుకు ప్రభు నైవేద్యాన్ని కోరుకుంటున్నారు? దానిలో ఉన్న రహస్యం ఏమిటి? ఎందుకు ప్రభువుకి మనం నైవేద్యం సమర్పించాలా? ఏమిటి ఆ నైవేద్యము? అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దానికి తర్వాత ఒక మాట రాయబడింది, పరిశుద్ధ అలంకారం ధరించుకొని. అది ఇప్పుడు నైవేద్యాల్లో ఒక్కొక్క విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు దేవుని సన్నిధికి రాకమనుకో మీకు కొన్ని అలంకారాలు కావాలా? బాగా అర్థం చేసుకోండి అమ్మా. ఆరాధనలు లేక ప్రార్థనలు లేక రకరకాల పేర్లతోటి నాడు ప్రపంచమంతా కూడా వెలుగు దేవత చేతిలోకి వెళ్ళిపోయినది. అనగా దైవ సేవకులను వెలుగు దూత తన చేతిలో పెట్టుకొని చక్కగా నవ్వుకుంటున్నది. అందుకనే వారు విశాల మార్గంలో లక్షలాది ప్రజలు, వేలాది ప్రజలు మార్గాన్ని తప్పి వెళ్ళిపోయినారు. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఇరుకు మార్గంలో మనం ఉన్నాం. కష్టమైన మన మార్గంలో ఉన్నాము, అయితే సరైన మార్గంలో మనం ఉన్నాము. అదే దైవజనుడు వక్సింగ్ గారు మనకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, ఆరాధన యొక్క ప్రత్యక్షతలో ఉన్న విషయాన్ని. దేవుని సన్నిధికి రాకమునుకో ఏ అలంకారాలు మనకు ఉండాలి? ఏ అలంకారాలతో ప్రభు దగ్గరికి వస్తాం మనం? అందుకని మన వారు ఏం చేస్తారంటే, వారు గుడులు గోపురం పోకముందు లేచి చక్కగా స్నానం చేస్తారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు కడతారు. ఆ తర్వాత నెయ్యి పెడతారు. అది ఇదంతా కొన్ని ఆహార పదార్థాలు తయారు చేస్తారు. ఇక పెట్టుకోవాల్సినటువంటి బంగారు నగలాలు అన్నీ కూడా పెట్టుకుంటారు. పెట్టుకొని ఎంతో భయభక్తులతోటి ఆ గుడిలోకి వెళ్తూ ఉంటారు. ఇదే కదా? అవునా కాదు? ఇది నేనేమన్నా చెప్పు కాదంటే నేనేమన్నా చెప్తున్నానా? అర్థం చేసుకోండి అంత. అప్పుడు అలంకారాలంటే ఆ అలంకారాలైతే ఆ అలంకారాల వల్ల వచ్చే నష్టమేంటి? ఏమిటి అలంకారాలంటే కొన్ని విషయాలు చూద్దామండి. మొదటి పేతురు రాసిన పత్రికలో చూద్దాం. మొదటి విషయానికి వద్దాము. మొదటి పేతురు రాసిన పత్రికలో ఓ మాటని జ్ఞాపకం చేసుకున్నాను. ఆరాధన కొరకై ఈ శ్రేష్టమైన తలంపుల ద్వారా మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. చదవండి 3:3 అది దేవుని దృష్టికి విలువైన అలంకారం. పట్టు వస్త్రాలు కాదు, రంగురంగుల వస్త్రాలు కాదు, ఖరీదైనటువంటి వస్త్రాలు కాదు, పెద్ద పెద్ద షూట్లు వేసుకొని టైలు కట్టుకొని వాక్యం చెప్పమని కాదు ఇక్కడ చెప్తున్నది. ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పేటటువంటి అలంకరణ ఎలాగా ఉంటుంది? మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, సాధువైనట్టు మృదువైనట్టు. అంటే ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ ఎలాగ ఉండాలంటే ఒక సాధువుగా ఉండాలి. సాధువు అంటే ఏం చెప్పండి? మౌనంగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, ఏం కోప్పడడు,
ప్రశాంతంగా ఉంటాడు. తనను సాధువు అంటాడు. అందుకని సాధువులందరూ కూడా ఎక్కడ ఉంటాడు? అరణ్యంలో ఉంటారు. అరణ్యంలో ఉంటారు. ముందు కూడా ఒకసారి చెప్పాను, కొత్త వారి కొరకే చెప్తున్నాను, వినండి. సాధు సుందర్ సింగ్ గారు వాక్యం చెప్తూ అరణ్యానికి వెళ్ళాడట. ఒక సాధువు గారు ఏం చేశాడంటే, మరి కాళ్ళు కట్టుకొని పైన కట్టుకొని చెట్టు కట్టుకొని ఊగులాడుతూ ఉన్నాడంట. కింద తలను పైన కాళ్ళు ఊగులాడుతూ ఉన్నాడట. సాధు సుందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళేసి, ఏంటి సాధు గారు ఏం చేస్తున్నారు మీరు అన్నాడంట. ఏం లేదయ్యా, చాలా పాపాలు చేశాను, నా పాప పరిహారం కొరకై నేను సాధనం చేస్తున్నాను అన్నాడంట. ఏమిటి నీ సాధనం అన్నాడంట. అందుకని శిక్షించుకుంటున్నాను, నేను కాళ్ళు పైన కట్టుకున్నాను, కింద ఎలాడుతున్నాను. ఏంటి నీ పాపాలు ఎక్కువ అన్నాడంట. అధికమైన కోపం అయ్యా. అధికమైన కోపమా? అవి మరి ఇప్పుడు పోయిందని నీకు అన్నాడంట. చాలా వరకు పోయిందయ్యా అన్నాడంట. రెండోసారి అన్నాడట, నిజమేనా నీకు పోయింది అన్నాడంట. అవునయ్యా పోయిందయ్యా అన్నాడంట. మూడోసారి అన్నట, నిజంగా నీకు పోయిందా లేదా అన్నాడంట. నీకేగా చెప్తుంది పోయిందని అని అన్నాడంట. నాలుగోసారి అన్నాడంట, నాకు అనుమానం ఉంది నీలో కోపం పోలేదన్నాడంట. నన్ను కట్టేసే లేకపోతే నీ ఎంతో చూసేవాడిని అన్నాడంట. సాధుత్వం ఎలాగా ఉంటుంది? చాలామంది సామెతల గ్రంథం ఉంటుంది, గయ్యాళ్ళు భార్యలు ఉంటారు. ఇంటిలో కదిలాడితే చాలు భర్త మీద కోపం, బిడ్డల మీద కోపం, ఎరి కేకలేస్తారు, పిచ్చి కేకలేస్తారు. సాధుత్వం లేదు, మృదుత్వం లేదు. మన మాటలు ఎన్నో రకాల మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకరు ప్రేమతో మాట్లాడే మాటలు ఉంటాయి, ఒకరు ఆదరించే మాటలు ఉంటాయి, ఒకరు మృదువుగా మాట్లాడే మాటలు ఉంటాయి, ఒకరు లాలనగా మాట్లాడే మాటలు ఉంటాయి, ఒకరు మాటలు గుచ్చుకునే మాటలు ఉంటాయి, బాధ పెట్టే మాటలు ఉంటాయి, విమర్శించే మాటలు ఉంటాయి. ఎన్నో రకాల మాటలు ఉన్నాయి. సాంప్రదాయ గ్రంథం చదువుకోండి మీరు. అయితే మనం ఏ అలంకారంలో ఉండాలంటే సాధుత్వంలో ఉండాలి. వీడికి వచ్చి ఆరాధన చేయకముందు ఇంటిలో గొడవ చేసుకొని వచ్చావా, తిట్టుకొని వచ్చావా, బిడ్డల మీద కోప్పడి వచ్చావా, భర్త మీద కోప్పడి వచ్చావా, భార్య మీద కోప్పడి వచ్చావా, బంధువుల మీద కోప్పడి వచ్చావా? వీడికి వచ్చి ప్రభుకు నేను నైవేద్యం ఇస్తానంటే ప్రభు అంగీకరిస్తాడా నైవేద్యం? సాధుత్వం నేర్చుకోవాలి. ప్రభు నిన్ను ఆరాధించబోతున్నా, నీ నామాన్ని మహిమపరచుకోబోతున్నా, నాకు ఇచ్చిన సాధుత్వాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అది చేయాలమ్మా, అది చేయాలా. మృదువైన మాట క్రోధమును సల్లార్చును. మనం ఏం చేస్తాము? ఇంకా కిరసనాలు పోస్తూ ఉంటాం దాని మీద, ఇంకా మండుతూ ఉంటుంది ఆ మాట మీద. అందుకని భక్సింగ్ గారు కూడా నేర్పించాడు గృహ సంఘానికి, మిగతా వారికంటే మనం గొప్పవారం కాదు, మిగతా వారికంటే మన సహవాసం గొప్పది కాదు, కానీ మనము ప్రత్యేకించబడిన వారము. లోకములో నుంచి, ఆ తర్వాత నామకార్థమైన క్రైస్తవులో నుంచి, అన్య జనాంగంలో నుంచి మనం ప్రత్యేకించబడ్డ వారము. ఆ ప్రత్యేకత మనలో కనబడాలి. అందుకని మనం ఎలాగ ఉండాలంటే, ఎవరైనా హెబ్రోన్ ఫెలోషిప్లో ఇంత సాధువులుగా ఉంటారా, ఇంత మృదువులుగా ఉంటారా, ఇంత ప్రేమ వేళలో కనబడుతుందా? ఆ రీతిగా ఆత్మను మనం సంపాదించుకుంటమే కానీ రకరకాలైన ప్రలోభాలు పెట్టి మనం సంపాదించుకోలేము. అందుకని ఈ బహిరంగమైనటువంటి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? జడలు అల్లుకున్నట్టయో అంటే దాని అర్థం ఏంటి? జడలు అల్లుకోవడం తప్పు కాదండి. ఈ రోజుల్లో పరిసంతా మారిపోయింది కదా. మన ఒక ఆయన హిందూ ఆయనే చెప్తుంటున్నారు, స్త్రీల యొక్క జుట్టును చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఈ రోజున స్త్రీల యొక్క జుట్టులు ఎలాగా ఉన్నాయంటే, మా కాలంలో చక్కగా ఆడపిల్లలు జడలన్నీ నేర్చుకొని చక్కగా వేసుకొని చూసుకోవడానికి సుందరంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ యొక్క మరి ఆ వెనక యొక్క ఇంటికి చూడాలంటే నేను భయం అయిపోతుంది. అది గోంగూర కట్టగా కనబడటం లేదు, మరి తర్వాత ఇంకొకటి దాని తోటకూర కట్టగా కనబడటం లేదు, కానీ ఏదో ఉందంట ఒక చిన్న కట్ట, దాన్ని ఏమంటారు, ఆ కట్టలా కనబడుతుందంట. వీళ్ళరా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను అందంగా ఉండకూడదని ఎప్పుడు కోరుకోవాలి, అందంగా ఉండకూడదని ఎప్పుడు కోరుకోవాలి. కానీ ఒకటేంటంటే, నీ అందం నిన్ను మోసం చేయకూడదు, నీ అందం ఇతరులను మోసం చేయకూడదు.
నీ అందం నిన్ను మోసం చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీ అందం ఇతరులు మోసం చేస్తే వాడు నరకానికి తీసుకెళ్తాడు. అందుకు వద్దన్నాడే కానీ బంగారు నగలు పెట్టుకోకూడదు, అవి పెట్టుకోకూడదు, ఇవి పెట్టుకోకూడదని చాలామంది ప్రభు నమ్ముకోవడానికి హిందువులు వెనకడుగేస్తారు. అమెరికా పోయి చూడండి, ఎన్ని బంగారు నగలు ఉంటాయి వాళ్ళకి? ఉంటాయా? మనకంటే తెల్లగా కనబడతారు, మనకంటే దేవదూతలుగా కనబడతారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటిది దేవుడు ఇవ్వాల్సిన అందం వాళ్ళకి ఇచ్చేసాడు. ఇజ్రాయెల్ దేశంలో చూస్తే ప్రపంచంలో అందగాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇజ్రాయెల్ దేశం. ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్ దేశం. ప్రపంచంలో బలమైన శక్తి గల వారు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్ దేశం. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పై సంబంధమైనటువంటి వాటికి ఎక్కువైనటువంటి వాటికి మీరు ఏమి ఇవ్వకూడదు. ప్రభువా, నాకు మృదుత్వం నేర్పించు. మృదువుగా మాట్లాడతాను నా తల్లితో, నా తండ్రితో, నా అన్నదమ్ములతో, నా అక్క చెల్లితో, వారందరితో చెబితే ఇది నైవేద్యం. అంటే ప్రభు కోరుకునే నైవేద్యం అది. తీసుకెళ్ళి నెయ్యి పెడతాను, ఒక అరిసి తీసుకొచ్చి అక్కడ పెడతాను, లేకపోతే ఇంకొకటి ఏదో కేకు బన్ను ఒకటి చేసి అక్కడ పెడతానంటే అదేమన్నా దేవుడు తింటాడా? ఆయనకి ఎందుకు అవన్నీ? పూజలు తింటానికి తీసుకుంటాడు, మంచిదే, అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకుందాం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం. అక్షయ అంటే ఎందుకు రాయబడిందన్నమాట? క్షయము కాదది. ఎప్పుడు నీలో మృదుత్వం వస్తుందో, ఎప్పుడు నీలో సాధుత్వం వస్తుందో అది ఏనాటికి కూడా ఏం కాదండి. క్షయము అనగా లయము కానటువంటి. చూసారా? అక్కడ ఇంకో మాట కూడా చూడండి, ఏముంది? 5వ వచనం చూడండి. ఏ స్త్రీలమ్మ వీళ్ళు? పరిశుద్ధత అనే ఒక అలంకారం మనకు. అందుకనే పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన సన్నిధికి రండి అని అన్నాడు. ఏ అలంకారాలు ధరించుకోవాలి మనం ఇప్పుడు? పరిశుద్ధ అలంకారం అంటే పరిశుద్ధమైనటువంటి జీవిత విధానము, పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైన వినికిడి, పరిశుద్ధమైన నోరు నుంచి వచ్చే మాటలు, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన స్థలాలకు వెళితే అలాగా దేవుని సన్నిధిలోకి రమ్మని చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అది పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవుని సన్నిధికి రమ్మన్నాడు. కానీ లేచి స్నానం చేసి ఖరీదైన బట్టలు కట్టేసి బంగారం పైనుంచి కింద దాకా దొరికితే అవన్నీ లోక సంబంధమైనవి, అవి మనకు అవసరం లేదు. ఈ యొక్క అలంకారం మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇది సహోదరులకు ఇచ్చిన అలంకారము. ఇప్పుడు మన పురుషుల దగ్గరికి కూడా పోదామండి. ఇక్కడ ఇంకొక అలంకారం ఉంది, అది సామెతల గ్రంథంలోకి వద్దాము. సామెతల గ్రంథంలోకి వస్తే ప్రభు ఒక మంచి అలంకారం పురుషులు కూడా ఇస్తూ ఉంటున్నారు. ఏంటని చూద్దాం రండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో చూడండి, 21-22 చదవండి. పురుషులు చదవండి. ఇక్కడ మాట చూడండి. స్త్రీలకు అది ఇచ్చినప్పుడు పురుషులకు ఏమిస్తున్నాడు? 2వ నైవేద్యము ఏమిస్తున్నాడు చెప్పండి. అక్కడ లెస్సే అయినా వివేచన జ్ఞానము. వివేచన జ్ఞానము సహోదరులకు ఉండాలి అనేది ఇక్కడ. నా కుమారుడా, నా కుమారుడా. ప్రభు మన కుమారులు కుమార్తెలు ఏమంటున్నాడంటే ఇక్కడ, నీ మెడకు అలంకారముగా అది చూసే మన అనేకమైన సోదరులు ఏం చేస్తున్నారు ఈరోజు మెడలో? ఆడవాళ్ళేమో ఆ చీరలు వేసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఈ చీరలు వేసుకుంటారు. అన్నీ చెప్తా మీకు. చేతికి ఎందుకు కట్టుకుంటారో చెప్తా, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారో చెప్తా, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారో చెప్తా, అన్ని బైబిల్లో చెప్తాను నేను, అవి ఏమనుకోకండి. కానీ ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, మన మెడకు ఉండవలసిన అలంకారం ఏంటంటే ఏమని చెప్పండి? జ్ఞానము, వివేచన, తెలివి. ఈ 3 చాలా జాగ్రత్తగా మనకు ఉండాలి. ఇది మనకు అలంకారముగా ఉండాలి. జ్ఞానం అనేది ఎలాగ వస్తుందంటే నీ చదువును బట్టి వస్తుంది. నువ్వు డిగ్రీ చేస్తే నీకు కొంచెం జ్ఞానం వస్తుంది.
దానికంటే పోస్ట్ గ్రాడ్ చేస్తే ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుంది, ఇంకా రీసెర్చ్ చేస్తే ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుంది. 10వ తరగతి చదివితే నీకు ఆ జ్ఞానం అక్కడ తగ్గిపోతుంది. దీని జ్ఞానం అంటారు. వివేచన అంటే తెలివి అంటే చదువు ఉండదు వాళ్ళకి, ఏమి వారికి చదువు లేకపోయినా కూడా చాలా తెలివిగా రాబోయే పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని కుటుంబాలు కట్టుకుంటారు. చాలా సహోదరులు రాబోయే పరిస్థితిని ముందు చూస్తారు. ఫలానా జరగబోతున్నది, నేను జాగ్రత్త పడాలని చెప్పేసి తెలివిని ఉపయోగిస్తారు. అక్కడ చదువుకి ఇంపార్టెంట్ లేదు. దేనికి ఇంపార్టెంటు? తెలివికి. కాబట్టి ప్రియులారా, తెలివి గల వారంగా మనం ఉండాలి. 3వది వివేచన అంటారు. వివేచన అంటే జ్ఞానము తెలివి ఉండొచ్చు, కానీ ఏ సందర్భంలో దేనిని ఎక్కడికి ఉపయోగించాలా అనేది వివేచన. అది చాలామందికి ఉండదు. ఏ సందర్భంలో మనం ఏమి మాట్లాడాలా, ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలా, ఏ సందర్భంలో ఏ వాక్యం ఇవ్వాలా, ఏ సందర్భంలో ఏమి ప్రార్థన చేయాలా, ఏ సందర్భంలో ఎలా వారితో మనం చేయాలా, దానిని వివేచన అంటారు. ఆ వివేచన అనేది అది మన మెడకి ఎలాగ ఉండాలంట అంటే ఏంటంటే, మనల్ని చూసినప్పుడు ఈ వ్యక్తి వివేచన గలవాడు, ఈ సహోదరుడు జ్ఞానము గలవాడు, ఈ సహోదరుడు తెలివి గలవాడు. అందుకనే ప్రియమైన సోదరులారా, పురుషులైనటువంటి మనం, సహోదరులైనటువంటి మనం, స్త్రీలైనటువంటి వారు ఈ అలంకారాలు ధరించుకొని దేవుని సన్నిధికి రావాలి. ఈ అలంకారం ధరించుకొని ఇంకో మాట కూడా చూద్దామండి. 17వ అధ్యాయం సామెతలు 17వ అధ్యాయంలో కూడా ఒక మాటను చూసుకున్నాము. అక్కడ కూడా ఒక మాటను ప్రభువునికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 17లో లేక 20 చూడండి, 29 చదవండి. 29 యవనస్తులకు ఏది? జిమ్ము. యవనస్తులకి ఏది? జిమ్ము. నేర్చుకోండి, దేవుని యొక్క వాక్యం నేర్చుకోండి. జిమ్ముకి వెళ్తావు, అక్కడ ఒక అమ్మాయిని చూస్తావు, ప్రేమిస్తావు, పెళ్లి చేసుకుంటావు. ఆ రోజు అంటే ఈ రోజు ఇట్టే. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది నేను చూశాను జిమ్ములు అలాంటి వాళ్ళని, వాళ్ళ కథలు అలాగ అయిపోయినాయి. మన యొక్క మందిరానికి వచ్చే ఒక యవనస్తురాలు అదే జిమ్ముకి వెళ్ళేసి అదే జిమ్ముకి వచ్చే అబ్బాయిని చూసేసి ఈనాడు నామకార్థముగా జీవిస్తూ బాధపడుతుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. మా విశ్వాసం ఉంది కానీ నామకార్థమే అనుకుంది. ఎందుకంటే భర్తను బట్టి. యవనస్తులారా, బలవంతులుగా ఉండాలన్నప్పుడు చక్కనే భోజనం చేయండి, తల్లిదండ్రులు పెట్టిన మంచి ఆహారం భుజించండి, త్రాగుడు మానివేసేయండి, గుట్కాలు మానివేసేయండి, లోక సంబంధమైన జిమ్ములు మానివేసేసేయండి. వీటి ద్వారా బలం సంపాదించుకుంటాను అనుకుంటారా? అంతా వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్తున్నాను జాగ్రత్తగా. యవ్వనస్తులు బలము వారికి అలంకారము. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మేము యవ్వనస్తులం కాబట్టి దేవుని ఇంటికి వెళ్ళి దేవుని పనులు మేము చేయాలి. ఈ బలాన్ని దేవుని కొరకై వాడాలి. అదే నీ నైవేద్యం. సహోదరు యొక్క నైవేద్యం ఏందో చెప్పాను, యవనస్తుల యొక్క నైవేద్యం ఏందో చెప్పాను, సహోదరు యొక్క నైవేద్యం ఏందో చెప్పాను. మన బలాన్ని ప్రభువుకు ఉపయోగించాలి. నేను మీకు చెప్తున్నవాడిని కాదు. చదువుకున్న డిగ్రీ దినాల్లో నా ఇల్లు నాకు పట్టేది కాదు, మా అమ్మ నాన్నగారు నేను పట్టేది కాదు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుండేవాళ్ళు. మా అన్నయ్య వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. దివారాత్రులు మందిరంలో పడుకొని మందిరం చిమ్మేవాడిని, బాత్రూములు కడుగుతుండేవాడిని, బాప్టిజం ట్యాంకులు కడుగుతుండేటటువంటి వాడిని, ఇటుకలు మోస్తుండేవాడిని, నీళ్లు మోస్తుండేవాడిని. నా యవనకాల బలమంతా కూడా ఆ మందిరంలో పెట్టాను. కాబట్టి ఈనాడు ప్రభువును సజీవుగా ఉంచి అవే మాట చెప్పుకోవడానికి కృపించాడు ఆయన. అందుకని నా ప్రియమైన సోదరులారా, యవనస్తులారా,
మన బలాన్ని ప్రభు కొరకై వాడినే మనం నైవేద్యము అంటాము. చూసారా, మరొక మాట ఏముందంటే తండ్రులే కుమారులకు అలంకారం అనే మాట కూడా ఉంటుంది. తండ్రుల కుమారుకి ఏమై ఉండాలయ్యా? మనం వాళ్ళకి అలంకారంగా ఉండాలి. అంటే మనం చూసే విధానంలో మన బిడ్డలు మారే రకంగా మనం చూసినప్పుడు మన మాట తీరు, మనం ప్రేమించే తీరు, మనం ఆదరించే తీరు, మనం చెప్పేటటువంటి తీరు, మనము వారికి ఒక అలంకారంగా కనబడాలి. ఆ తండ్రులుగా ఆ ప్రేమ. మరి ఎన్నోసార్లు తప్పు చేస్తారు, ఎన్నో పొరపాట్లు చేస్తారు, చేయరాని కార్యాలు చేస్తారు, వెళ్ళగొడ స్నేహాలు చేస్తారు, మనకి బాధ కలిగిస్తారు, దుఃఖ పెడతారు. ఆయన మన అలంకారం వాళ్ళు చూడాలా, మన ప్రేమను వాళ్ళు చూడాలా. అప్పుడే వాళ్ళు పశ్చాత్తాపడతారు, వారు చేసిన తప్పును ఒప్పుకుంటారు. నాన్నగారు నేను తప్పు చేశాను, అమ్మా నేను తప్పు చేశాను, మీ మాట వినలేదు, నా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను, అందుకని నేను ఈ కష్టాలు పాలైపోయినాను, చెడు స్నేహాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా నాకు వచ్చేస్తున్నాయి. క్షమించండి అనేది ఎప్పుడు వస్తుందంటే వారికి మనం వారికి అలంకారంగా ఉన్నాం. పరిశుద్ధ అలంకారాలు తీసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలి? మనం ఇప్పుడు ఆరాధన చేయాలి. ఆఖరి మాట చదువుకున్నాము, ఆయన సన్నిధికి రమ్మని చెప్పాడు. ఆయన సన్నిధికి రావాలి అంటే మనం ఏమనుకుంటాం? ఆయన సన్నిధి అంటే ఏమిటి? ఎక్కడికి నేను వెళ్ళాలా? 2 ద్వితోపదేశకాండంలోకి వెళ్దాము. ద్వితోపదేశకాండం 12వ అధ్యాయంలోకి వెళ్దాము. ద్వితోపదేశకాండంలో ఆయన సన్నిధిలో ఉన్న విషయాలు, మనం చాలా విషయాలు ఉంటాయి కానీ ఇవి చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. ద్వితోపదేశకాండము 12వ అధ్యాయం. ద్వితోపదేశకాండము చూడండి, 11 వచ్చింది. ఎవరన్నా 12-11 వచ్చింది. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితముగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొనిన మీ శ్రేష్టమైన మొక్కుబడులను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలములకి మీరు తీసుకుని రావలెను. చూడండి ప్రియులారా, ఏమనుంది అక్కడ? ఏ స్థలానికంటే ఆ స్థలం మనము మన అర్పణలను అర్పించకూడదు. ఎక్కడ ప్రార్థన పెడితే ఎక్కడ పోవడము, ఎక్కడ ఏది చెప్తే అది వినడము, ఏ బోధ వినటము. అందుకనే దేవజన భక్తిగా మనకు ఒకటే నేర్పించాడు, అందరినీ మనం సమానంగా ప్రేమించండి. వేరే పుస్తకాలు మీరు చదవాల్సిన పని లేదు, వేరే బోధలు మీరు వినవలసిన పని లేదు. ఎందుకంటే మీరు తప్పిపోయే ప్రమాదం. సాధ్యమైతే ఏర్పరచబడ్డవారు మోసపోయే పరిస్థితులు మనకు ఉంటాయి. చూసారా ప్రియులారా, 1970లో నేను ఈ యొక్క సహవాసంలో బాప్తిసం తీసుకొని ఎంటర్ అయ్యాను. ఈనాడు 2026 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నన్ను ఎందుకు ఎవరు కదిలించలేకపోయినారంటే సరైనటువంటి ఒక పునాదిలో ఉన్నాను కాబట్టి. అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏదో మనం ప్రార్థన చేసుకోవాలి. అబ్రాహాముతో మాట్లాడుతూ వచ్చాడు, నీ కుమారుడు తీసుకొని ఎక్కడికి వెళ్ళమన్నాడు? చెప్పండి. మోరియాకి వెళ్ళమన్నాడు. 3 రోజుల ప్రయాణము. ఎందుకు? దగ్గరికి ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. నిన్న కూడా రాత్రి కూడా చెప్తూ వచ్చాను, నీవు లేచి అక్కడికి వెళ్ళాలి యాకోబు, బేతేలుకి వెళ్ళు. అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. అక్కడ నేను నీ కొరకు ప్రత్యక్షమయ్యే స్థలము, అక్కడ నేను నీతో మాట్లాడే స్థలము, అక్కడ నేను నిన్ను ఆశీర్వదించే స్థలము, నేను నీ కొరకై ఏం తీసుకొచ్చి నాకు ఇచ్చేటటువంటి స్థలము. ఆ స్థలానికి నీ వెళ్ళి ఆరాధన చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చిన స్థలాల్లో నీవు నీ అర్పణలు అర్పించకూడదు అని ఇక్కడ ఆయన రాస్తూ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? మంచిగా చూడండి ఆ మాట. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తము, అవి దహన బలులైనా, దశమ భాగాలైనా, ప్రతిష్టార్పణలైనా, మొక్కుబడులైనా, వీటన్నిటినీ తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావలదు. 13వ వచనంలో, నీవు చూసిన ప్రతి స్థలమును దహన బలులను అర్పింపకూడదు సుమి. కానీ మన ఆరాధన చేయాలన్నప్పుడు, ప్రభువా నా కొరకు ఒక స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ఆ స్థలానికి వెళ్తున్నాను ప్రభు. మీరు అక్కడ ఉంటారని నాకు తెలుసు, నాతో మాట్లాడతారని నాకు తెలుసు, నా కొరకు ఏమి ఆశీర్వాదం ఇవ్వబోతున్నారో కూడా నాకు తెలుసు.
అందుకనే ప్రియులారా, మనం ఎందుకు ఇప్పుడు ఆరాధన చేయబోతున్నామంటే, ప్రభు ఏర్పాటు చేసుకున్న ఒక జనాంగం ఉన్నది. ప్రభు ఏర్పాటు చేసుకున్న ఒక సేవకుడు ఉన్నాడు. నేను సేవకుడు కాదు, పాస్టర్ గారిని కాదు, ఒక కాలేజీ లెక్చరర్. అయితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని నా జీవాన్ని పొడిగిస్తూ ఈ సత్యాన్ని నువ్వు చెప్పాలా, అందుకొరకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు బయటికి రా. అందుకని నేను సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదో ఆశించి కాదు, ప్రభు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము, ఆరాధన యొక్క దర్శనము. అలాగే ప్రతి ఒక్క దర్శనాన్ని వాక్యం ద్వారా అనేకులు తెలియచెప్పే యొక్క భాగ్యం మనకు అనుగ్రహించినారు. చాలామందికి ఈ యొక్క అనుభవం లేకుండా టీవీలో చూస్తున్నాంలే సరిపోతనేవాడు కొంతమంది. లేదు మాకు దగ్గరే ఉన్న అంకులు, ఇక్కడ ఒక మందిరం ఉన్న అంకులు, అక్కడికి మేము దగ్గరికి వెళ్తున్నామని చెప్పేవాడు మరికొందరు. లేదు అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు, మేము అక్కడికి వెళ్తున్నామనేవాడు మరొకరు. మనుషుల కొరకు మనం ఎప్పుడు ఎక్కడ వెళ్ళకూడదు. దేవుడు నిన్ను ప్రేరేపించాలా. అదే నేను అనేక సందర్భాల్లో దైవ సేవకులైన మేమైనా మీరైనా ఈ అనుభవం కలిగి ఉండాలా. ప్రభువా నన్ను వెళ్ళమంటావా, ఫలానా సంఘానికి వెళ్ళమంటావా, ఫలానా మందిరానికి వెళ్ళమంటావా, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటావా, ప్రభు అప్పుడు నీతో మాట్లాడతాను. నీ వెళ్ళు, అప్పుడు నీ వస్తావు, ప్రభు యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుతావు. చూసారా ప్రియులారా, భక్సింగ్ గారు హైదరాబాద్కి వస్తే హెబ్రోన్లో సేవకులను పిలిచినప్పుడు ఆయన చెప్తారంట, అన్నా నేను సేవకు రాబోతున్నాను, నేను సేవకు వస్తాను, నేను హెబ్రోన్లో ఉంటానన్నా అని అంటే భక్సింగ్ గారు ఏమంటారంట, రా తొందరగా వచ్చేసి హెబ్రోన్లో ఉండి, మాకు సేవకులు చాలా తక్కువ మంది ఉన్నారు, నీకు నిలబెడతానే. ఎప్పుడు భక్సింగ్ గారు అలాగ అనలా. ఏమనేవారు తెలిసిన, దేవుడు నిన్ను పిలిచేడా, దేవుడిని పిలిస్తే ఇక్కడికి రా. వీడికి వస్తే కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు కూడా పోతావు. అప్పుడు నీవేమంటాము, నువ్వు పిలిస్తే కదయ్యా నేను వచ్చిందని నా మీద పెడతావా? ఏమన్నా అప్పుడు నువ్వు దేవుడు పిలిచాడు కదా, అందుకని శ్రమ పడుతున్నాను. అందుకని అభిమాన సోదరులారా, ప్రభు ప్రేరేపణతో మనం అనేకులకు రావాలా దేవుని సన్నిధికి. ఆ స్థలంలో చేసే ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు, ఆ స్థలంలో చేసిన అర్పణను ప్రభు అంగీకరిస్తాడు, ఆ స్థలంలో మనం అర్పించిన ప్రతి కానుకను ఆయన అంగీకరిస్తాడు. దానికి ఆయన ఏం చేస్తాడంటే తగినటువంటి యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనం పంపిస్తాడు. చూసారా, అందుకనే మీరు ఏదైతే అర్పించాలనుకున్నారో, నీ మొక్కుబడులైనా సరే, లేకపోతే ప్రథమ ఫలములైనా సరే, లేక మీ దశమభాగాలైనా సరే, ఏదైతే మీరు హృదయపూర్వకంగా మీరు ప్రభు యొక్క వాక్యానుసారంగా అనుకున్నారో వాటిని ఆ స్థలంలో మీరు ఇవ్వాల్సిందే. కానీ టీవీలో కనబడతాను, నేను వాక్యం చెప్తాను, మీరందరూ నాకు సహకరించండి, తలా 10,000 పంపించండి, జనాలందరూ సువార్త పంపిస్తారంటే వాక్యం అంగీకరిస్తున్నదా? దానికి అర్థం చేసుకొని ప్రతి ఒక్క విషయాన్ని. కొన్ని సంవత్సరాల కిందట చెప్పి ముగిస్తున్నాను. కొన్ని సంవత్సరాల కిందట ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, కథావిశ్రాలు కూడా ప్రాంతంలో చాలా కష్టపడి పనిచేస్తుంటున్నాడు. ఈ ధనవంతుడు కూడా ఆయన దగ్గరికి వెళుతూ వస్తున్నాడు. అప్పుడు ఆయన మందిరం కూడా లేదు, చాలామంది పేదరికం మధ్యలో కష్టపడి పనిచేస్తున్నాడు ఆ దైవసేవకుడు. దీనికి ఒక ప్రేరేపణ వచ్చింది. ఇది ఫారంలో జరిగినటువంటి సంఘటన. ఈ ప్రేరేపణ వచ్చిన తర్వాత ఆయన దైవసేవకుడి దగ్గరికి వచ్చేసి ఒక చెక్కు రాసి ఆయన చేతిలో పెట్టాడట. ఆ చెక్కు మీద అప్పట్లో $6,000 దాని మీద రాసి ఆయన చేతిలో పెట్టాడట. పెడితే ఆయన పాస్టర్ గారు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. నేను ఎప్పుడు నిన్ను అడగలేదే, నా అవసరం కూడా ఎప్పుడు చెప్పలేదే, ఎందుకు మరి ఇది నేను నాకు ఇస్తున్నావంటే, నాకు దేవుడు ప్రేరేపణ కలిగించాడయ్యా, అందుకని నీకు ఇస్తున్నాను, కానీ నీకు కాదు, ఇది నేను దేవుడికి ఇస్తున్నాను అని అంటానే ఉన్నాడు. ఒక ఫోన్ వచ్చింది ఆయనకి. ఏమని ఫోన్ వచ్చిందంటే, ఆ ఫోన్ విన్నాడు. ఫోన్ విన్న వెంటనే దైవ సేవకుడి చేతిలో చెక్కు లాగేసుకున్నాడంట. లాగేసుకొని, అయ్యా చెక్కిటి, నీకు వేరే చెక్కు ఇస్తాను అన్నాడంట. ఏం కారణం అంటే, నేను ఓడల వ్యాపారి. ఏ వ్యాపారి? ఓడలను పంపించేవాళ్ళని. ఒక ఓడ మునిగిపోయిందంట, నా సామానంతా కూడా మునిగిపోయిందంట, నేను పంపిన వస్తువులన్నీ కూడా మునిగిపోయాయంట.
అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాం పాస్టర్ గారు 6,000 తీసేస్తే 600 రాస్తాడేమో, అంతే కదా, నష్టం వచ్చింది కదా అనుకుంటున్నాడంట. సరే చెక్ ఇచ్చేసాడు. చెక్ ఇచ్చిన తర్వాత ఆ చెక్కును మార్చేసి ఆయన ఏం రాశాడంటే 36,000 రాశాడట దాని మీద. అది రాసి మళ్ళీ పాస్టర్ గారు చేతిలో పెట్టాడట. చేతిలో పెడితే పాస్టర్ గారికి అర్థం కాల. ఆయన అడుగుతుండంట, అయ్యా నువ్వు 3 రాయిపోయి 6 రాసావా ఏంటిది అన్నాడంట. కాదు పాస్టర్ గారు, దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేశాడు. ఏంటి తెలిసిన, ఈ రోజున నేను కోట్లాది సంపాదించిన మునిగిపోయింది నా వాడ, నా ఆస్తి అంతా కూడా మునిగిపోయింది, నా డబ్బంతా కూడా మునిగిపోయింది. అందులో దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేశాడు, నీ ధనము పరలోకంలో కూర్చుకోమని చెప్పాడు. నీ ధనం పరలోకంలో కూర్చుకోమన్నాడు. నీ ధనం ఎక్కడుండదో నీ హృదయం అక్కడ ఉంటుంది, నీ హృదయం ఎక్కడుండదో అక్కడే నీ ఉంటావు అని చెప్పాడు. అందుకని ఇస్తున్నానయ్యా. ప్రియమైన సోదరి సోదరులారా, బలవంతమైన ఆరాధన, బలవంతమైన కానుకలు మరి స్వార్థంతో కూడినటువంటివి, వాక్యాంశాలు కానటువంటివి మన సంఘంలో ఉండవు. అందుకని మీకు తెలియదేమో, నా దగ్గర చాలా చెక్కులు అక్కడ పడి ఉన్నాయి. ఒక చెక్కు మీద ₹1,00,000 రాశారు, ఒక చెక్కు మీద 2 లక్షలు రాసి ఉన్నాయి. చాలామంది అలాంటి చెక్కులు పడేశారు. వాళ్ళు ఇక్కడ లేరు, నేను బ్యాంకులో వేయలేదు. వాడి డబ్బున మనకు అవసరం లేదు. మనం దిక్కులేని వాళ్ళం కాదు. ఏదో డబ్బులు ఇచ్చిపోవడానికి, వారు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని మనం ఏదో చేయడానికి మనం అనాథులం కాదు. ప్రేమతోటి దేవుని యొక్క మందిరం కొరకై, దేవుని యొక్క దేని కొరకై ఎవరు ముందుకు వస్తున్నారో వారు ఇచ్చినటువంటి ₹100 చక్కగా రాసి దేవుని కొరకై మనం ప్రేమిస్తూ వచ్చాము. అంటే ఆరాధనలో ఎన్ని విషయాలు ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మోకరించాలి. ప్రభు ఏం కోరుతున్నాడంటే నైవేద్యాన్ని కోరుతున్నాడు. ప్రభు ఏ స్థలంలో కోరుకున్నాడంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థలంలో. ప్రభు ఏం కోరుతూ ఉన్నాడంటే ఆయన అలంకారాలతో మనం రమ్మని చెప్తున్నాడు. మోకాళ్ళు విని ఆయన సన్నిధిలో ఆరాధించుకున్నాడట. రెండే ఆరాధనలోకి వెళ్ళిపోతాం. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఆరాధనలో ప్రవేశించబోతున్నాము. అందరూ మోకాళ్ళునండి, కళ్ళు మూసుకునండి. ప్రభు ఆత్మ మీ దగ్గరికి వచ్చే సమయం ఇది. నీ ఆరాధన కోరే సమయం ఇది. నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించే సమయం ఇది. వాక్యమైన అనుభవంలో ఆయన కోరుకున్న స్థలానికి వచ్చిన మోడగాను అర్థం చేసుకోవాలి. ప్రభు ఆయన కోరుకున్న స్థలాన్ని నన్ను నడిపించేవయ్యా, అందుకొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చేవయ్యా, అందుకొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. నాకు శ్రేష్టమైన అలంకారాలు ఇచ్చేవయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నైవేద్యాన్ని నీకు ఇస్తున్నాను అయ్యా, వందనాలు, స్తోత్రాలు. ఇలాగా అనుభవంలో ఆరాధించుకునే సమయంలో భయం భక్తి కలిగి క్రమమైన రీతిలో దగ్గరగా సాధ్యమంత క్లుప్తంగా అందరూ కూడా ఆరాధించే యొక్క అవకాశం మనం దయచేయాలి. కాబట్టి ఆరాధనలోకి వెళతాము. సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత చిన్న బిడ్డలందరూ కూడా కిందకి వెళ్ళండి. మీ కొరకు సండే స్కూల్ ఏర్పాటు చేయబడుతున్నది. తర్వాత ఒక్క సహోదరుడు, 2 సహోదరులు క్రమమైన రీతిలో దగ్గరగా ఆరాధించండి. ప్రారంభించండి.
మీ కొందరు చెల్లిస్తున్నాం నాయన. అంతేకాదు ప్రభా నాయన మీ కొరకు చేసిన సృష్టిలో మీరు స్తుతించి ఆరాధించాలని ప్రభా మీ కొన్నిలో నన్ను నిర్మించున్నారు కనుక నేను కనపరచాలని మీరు నిశ్చయించిన వారే ప్రభా లోకంలో పాపంలో జీవిస్తున్న నన్ను ప్రభా మీ కృప చేత తండ్రి నాయన మీ అమూల్య రక్తం చేత నన్ను రక్షించిన దాన్ని బట్టి మనసారా మీకు చెల్లించుకుంటున్నాను నాయన. రక్షించిన నాటి నుండి ప్రభా మీరు ఆరాధించే స్థలంలో ప్రభా నన్ను కూడా ప్రభా ఎన్నుకొని ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు కోరిన స్థలంలో నేను నా ఇంటి వారు ప్రభా ఉండాలని మీరు చేయించిన దానిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇటు ప్రభా తండ్రి మా ఎడల మీ ప్రణాళిక ప్రభా ఎంతైనా గొప్పది వర్ణించుటకు ప్రభా తన ఆరు చాలదని ఒప్పుకుంటూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను నా రక్షకుడు నా ప్రభు విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ బంగారు పాదము సమర్పిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకమైన తండ్రి, ప్రభువా నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలైనా మమ్మల్ని మిక్కులుగా ప్రేమించారు. మీ కృపలో భద్రపరిచినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా మధ్యాహ్న సమయంలో ప్రభా మీ కుడిబిడ్డలతో కలిసి ఆరాధించే సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ దాసులు మాట్లాడిన ప్రతి ఒక్క లేఖనాన్ని బట్టి చెల్లించుకున్నాం తండ్రి. మేము కాడ ప్రభా ఈ లోకంలో ప్రభా మరి ఎన్నో మరి ఉన్నాయి తండ్రి, స్థలానికి వెళ్ళాలని ప్రభా అనుకున్నాము కానీ ప్రభా మరి అపోస్తుల బోధ రావాల్సిన రొట్టుట మరి ఎక్కడిగా ప్రార్థన చేయట సంఘంలో ప్రభా మమ్మల్ని కూర్చున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎప్పుడు సంఘంలో ప్రభా మరి కుటుంబంగా ప్రభా నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ లోకంలో ప్రభా నేను కాడ ఒకనొకప్పుడు ప్రభా మరి లోక పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు ప్రభా నాతో మాట్లాడుతూ ప్రభా నీ స్వరం ద్వారా నన్ను వినిపించి ఈ సన్నిధిలో నన్ను నిలబెట్టి ప్రభా సాక్షిగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే మరి ప్రభా దేవదూతల కంటే ప్రభా మా ఆరాధన ప్రభా మీరు కోరుకుంటున్నందుకు మేము ఏమి ఇవ్వగలం తండ్రి, ఏమి ఇచ్చినా రుణస్తుని ఈ ఆరాధన అంతే ప్రభా నీకే అర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.